రాహుల్ గాంధీ సారు భారత్ జోడో యాత్ర సీజన్ 2ని ఈశాన్య రాష్ట్రాల పొంటి చేస్తున్నాడు కదా. ఇక ఇప్పుడు అస్సాంలో ఉన్నది యాత్ర. ఆడనే ఉన్న బటర్రావ గుల్లెకి పోయి మొక్కులు పెట్టొద్దామంటే సార్ను లోపట్టుకు అనియలేదట. అయితే ఇక మరి రాహుల్ సార్ ఏం చేసిండో చూడుండ్రి. మోడీ సార్ సింగిల్గానే పోయి అయోధ్య గుళ్ళే ప్రాణ ప్రతిష్ఠ కార్యంలో పాల్గొన్నాడు. అట్లనే రాహుల్ గాంధీ సార్ కూడా అస్సాంలో ఉన్న బటర్రావా గుళ్ళకి పోయి మొక్కొద్దామంటే గూడోళ్ళు సార్ లోపలికి రానిలేదు. నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే నన్ను లోపలికి రానిస్తలేరని రాహుల్ సార్ ఇట్లా అనుకొచ్చిండు. I was invited there on the 11th, and then I think they've been pressurized. So now we're asking if Gaurav can go because he's the local MP. So they're finding out. They've obviously been ordered from on top. ఇక చాలా సేపు ఎదురు చూసి కార్యకర్తలతోటే గుడి ముంగట సడక్ మీద కూర్చొని ధర్నాకు దిగిండు. నన్ను గుళ్ళకి ఎందుకు పోనీయరు అని పోలీసులతో పెట్టుకున్నాడు. ఇదంతా బీజేపీల కుట్ర, మాకెందుకు గుళ్ళకు పోయే హక్కు లేదని రాహుల్ సార్ గరమయ్యిండు. పర్మిషన్ ఉన్నా కూడా పోనీయకుండా అడ్డం పడుడేందని గడ్డం కింద చేయబెట్టుకుని సడక్ మీదనే కూర్చొని నినాదాలు చేసిండు. ఈశాన్య రాష్ట్రాల జోడో యాత్రతోటి పార్టీకి జోరు పెరుగుతుంటే కండ్ల మంటతోటే ఇట్లా చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు మండిపడుతున్నారు. కానీ నిన్న మొన్నటి దాకానేమో అయోధ్య గుడి మీద మమ్మల్ని విలువలేదు, పత్రిక లేదు, అయినా మేమెందుకు పోతామని ఇట్లా మస్తు తిట్ల పంచాలు నడిచినాయి కాంగ్రెస్ కు బీజేపీకి నడుమ. ఇప్పుడేమో ఈ గుడి పంచాది. మరి రేపు ఈ పంచాది ఎందాక పోతుందో చూడాలిగా.